హాయ్ అండి. నమస్తే. నేను మీ భార్గవి. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వంట. ఈరోజు వీడియోలో మన పెద్దల కాలం నాటి ఎంతో రుచికరమైన అండ్ అంతకు మించి ఎంతో ఆరోగ్యకరమైన ఒక మంచి టేస్టీ అండ్ హెల్దీ బ్రేక్‌ఫాస్ట్ రెసిపీని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అదేంటి అంటే దిబ్బ రొట్టె, తేనె పానకం. యూజువల్‌గా మనం దిబ్బ రొట్టె అంటే ఇడ్లీ పిండితో చేసేస్తూ ఉంటాం కదండీ! అలా కాకుండా మన పెద్దలు ఎలా చేసేవాళ్ళో ఆ ప్రాసెస్‌లో నేను మీకు చూపిస్తున్నాను. ఈ 2 కూడాను సూపర్ కాంబినేషన్ అండి. మా అమ్మమ్మ చిన్నతనంలో మాకు అప్పుడప్పుడు చేసి పెడుతూ ఉండేదనమాట. పిల్లలకైనా, పెద్దవాళ్ళకైనా మంచి టేస్టీ అండ్ హెల్తీ బ్రేక్‌ఫాస్ట్ అనమాట. మీరు కూడా ఈ వీడియోను చూసి డెఫినెట్‌గా ట్రై చేయండి. మరిక ఆలస్యం చేయకుండా రెసిపీ ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ మనం పప్పుని అలాగే రవ్వని నానబెట్టుకోవాలండి. నేనిక్కడ 1 కప్పు దాకా పొట్టు మినపప్పు తీసుకుంటున్నాను. పొట్టు మినపప్పు చేసుకోవడం కష్టము అనుకుంటే దీనికి బదులుగా నార్మల్ పొట్టు లేని మినపప్పు అయినా మీరు వాడుకోవచ్చు. నేనిక్కడ పెద్దలు చేసేటట్టుగా చేస్తున్నానని చెప్పాను కదండీ! సో, అందుకే పొట్టు పప్పుతో చేస్తే ఏంటంటే టేస్ట్ బావుంటుంది అండ్ హెల్తీ కూడాను. అందుకనే నేనిక్కడ పొట్టు మినపప్పుని 1 కప్పు దాకా తీసుకొని శుభ్రంగా వాష్ చేసేసుకొని నిండుగా నీళ్లు పోసేసి 4 గంటల పాటు నానబెట్టుకోవాలి. 1 కప్పు పప్పుకి 1.5 కప్పు దాకా బియ్యం నూకని తీసుకోవాలి. ఇక్కడ మనం ఇడ్లీ రవ్వని వాడట్లేదు. బియ్యం రవ్వని వాడుతున్నాం. సో, బియ్యం నూకతోనే అమ్మమ్మ చేసేదనమాట. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. 1.5 కప్పు దాకా బియ్యం నూకని వేసుకుని శుభ్రంగా వాష్ చేసేసుకుని ఇందులో కూడా నీళ్లు పోసేసి 4 గంటల పాటు నానబెట్టుకోండి. ఈ పప్పుని, నూకని కూడా 4 అవర్స్ పాటు నానబెట్టుకున్న తర్వాత పప్పుని శుభ్రంగా వాష్ చేసేసుకోండి. వాష్ చేసుకుని కొద్దిగా పైన పొట్టు ఉండేటట్టుగా వాష్ చేసుకుని ఉంచుకోండి. పూర్తిగా అంతా పొట్టంతా తీసేయకుండా నేను లైట్‌గా ఉంచాను. ఇలా కడిగి పెట్టుకున్న పప్పుని మిక్సీ జార్‌లోకి వేసుకుని కొద్ది కొద్దిగా నీళ్లు వేసుకుంటూ పిండిని కొంచెం మనం గట్టిగానే రుబ్బుకుని పెట్టుకోవాలి. మరీ వడపిండి అంత గట్టిగా కాకపోయినా ఈ కన్సిస్టెన్సీలో పిండిని రుబ్బుకుని ఒక బౌల్‌లోకి వేసుకోండి. ఇప్పుడు మనం నానబెట్టుకున్న రవ్వని శుభ్రంగా 2, 3 సార్లు పాటు బాగా వాష్ చేసుకున్న తర్వాత వాటర్ లేకుండా గట్టిగా పిండేసి ఈ రుబ్బులోకి వేసేసుకోవాలి. ఇలా రవ్వ మొత్తం పిండేసి వేసేసిన తర్వాత ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర వేస్తున్నానండి. జీలకర్ర జస్ట్ ఆప్షనల్ మాత్రమే. ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయండి. జస్ట్ హెల్తీగా ఉండడం కోసం కొద్దిగా వేస్తున్నాను. ఇలా అన్నీ వేసేసిన తర్వాత పిండి మొత్తాన్ని కూడా బాగా మిక్స్ చేసేసుకోండి. ఇప్పుడు పిండి కన్సిస్టెన్సీ మీకు కొంచెం గట్టిగా ఉంటే లైట్‌గా వాటర్‌ని యాడ్ చేసుకోండి సరిపోతుంది. మరీ ఎక్కువ వేయొద్దు. పల్చగా ఉండకూడదు. కొంచెం థిక్‌గానే బ్యాటర్ అనేది ఉండాలి. సో, మనకి దిబ్బ రొట్టెకి కావాల్సిన బ్యాటర్ అనేది రెడీ చేసేసుకున్నాం. ఈ బ్యాటర్‌ని ఇడ్లీ పిండిలాగా ఫర్మెంట్ చేయకూడదండి. ఫ్రెష్‌గానే వేసుకోవాలి. అప్పుడే దీని టేస్ట్ మనకి తెలుస్తుంది. మీరు ముందు రోజు ప్రిపేర్ చేసుకోవాలి అనుకుంటే బ్యాటర్‌ని కలిపేసుకున్న తర్వాత అందులోకి ఉప్పు, జీలకర్ర వేయకుండా ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకుని మరుసటి రోజు ఫ్రెష్‌గా వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ దిబ్బ రొట్టె వేసుకోవడానికి ఖచ్చితంగా మందంగా ఉండే కడాయిని తీసుకోవాలండి. కడాయిని స్టవ్ మీద పెట్టి లైట్‌గా హీట్ అవ్వనివ్వండి. కొద్దిగా హీట్ అయ్యాక ఇందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా వెన్నని వేస్తున్నాను. వెన్నతో చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. వెన్నైనా, నెయ్యి అయినా వాడుకోవచ్చు. లేదా మీరు నూనెనైనా వాడుకుని చేసుకోవచ్చు. సో, 1 టేబుల్ స్పూన్ దాకా వేసి వెన్న కరిగిన తర్వాత ఇందులోకి 5-6 గంటల దాకా పిండిని వేసుకోవాలి. పిండి వేసిన తర్వాత ఎయిర్ టైట్‌గా ఉండే మూత పెట్టేసి మంటని లో ఫ్లేమ్‌లోనే ఉంచి 15-20 నిమిషాల పాటు లో ఫ్లేమ్‌లోనే ఉడికించుకోవాలి. దిబ్బ రొట్టె ఉడికేలోపు దీనికి కాంబినేషన్‌గా తేనె పానకాన్ని ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి. స్టవ్ మీద పాన్ పెట్టుకుని అందులోకి 1/2 కప్పు దాకా తురుముకున్న బెల్లాన్ని గాని, బెల్లం పొడిని గాని వేసుకోండి. అందులోకి 1/2 కప్పు దాకా నీళ్లు వేసి బెల్లమంతా కరిగేంత వరకు మిక్స్ చేయండి. నేను ఇక్కడ తక్కువ క్వాంటిటీలోనే తేనె పానకాన్ని చేస్తున్నాను. మనం తీసుకున్న పిండి క్వాంటిటీకి 1 కప్పు దాకా బెల్లం తీసుకుంటే కరెక్ట్‌గా సరిపోతుందండి. 1 కప్పు బెల్లం తీసుకుంటే 1/2 కప్పు దాకా నీళ్లు వేసుకోండి. సో, ఇలా బెల్లం అంతా కరిగిన తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ దాకా క్రష్ చేసుకున్న సోంపుని యాడ్ చేసుకోవాలి. లో ఫ్లేమ్‌లోనే కదుపుతూ ఉంటే 2 నిమిషాల్లో తేనె పానకం రెడీ అయిపోతుందండి. పాకం ఏమీ రానవసరం లేదు. జస్ట్ మీకు స్టిక్కీగా ఉంటే సరిపోతుంది. అంతకన్నా ఎక్కువ మరిగించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే చల్లారిన తర్వాత గట్టిగా అయిపోతుందనమాట. జస్ట్ లూజ్ కన్సిస్టెన్సీ ఉండాలి ఈ తేనె పానకం అనేది. ఈ కన్సిస్టెన్సీ రాగానే స్టవ్ ఆపేసేయండి. స్టవ్ ఆపేసి ఒకసారి ఫిల్టర్ చేసేసుకోండి. ఫిల్టర్ చేస్తే ఏంటంటే మనం క్రష్ చేసుకున్న ఈ సోంపు అంతా కూడా సపరేట్ అయిపోతుంది. ఉడికించేటప్పుడు ఇందులో ఉండే ఫ్లేవర్స్ అన్నీ కూడా తేనె పానకానికి పట్టేస్తాయన్నమాట. దిబ్బ రొట్టెలోకి కాంబినేషన్‌గా తేనె పానకం అయితే రెడీ చేసేసుకున్నాము. దీన్ని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు దిబ్బ రొట్టెని చూద్దామండి. 15 మినిట్స్ అయిందనమాట. 15 మినిట్స్ అయ్యేసరికి మధ్యలో కొంచెం వెట్‌గా ఉంది. చుట్టూతా అంతా కూడా ఉడికిపోయిందండి. అండ్ అడుగు భాగంలో కూడా లైట్‌గా గోల్డెన్ షేడ్ వచ్చేసింది. సో, ఈ దిబ్బ రొట్టెని మనం రెండో వైపుకి ఫ్లిప్ చేసుకోవాలన్నమాట.
జనరల్‌గా బయట హోటల్స్‌లో మన సైడ్ ఏం చేస్తారు అంటే, మధ్యలో గ్లాస్‌లో వాటర్ పెట్టి ఉడికిస్తూ ఉంటారనమాట. అలా చేయటం వల్ల మిడిల్‌లో మనకి పచ్చిదనం అనేది లేకుండా ఉంటుంది. బట్ మనం అంత ఎత్తుగా, అంత లావుగా, అంత దిండుగా చెయ్యం కాబట్టి, ఇలా చేసుకున్నా చక్కగా ఉడికిపోతుందండి. ఇలా రెండో వైపుకి ఫ్లిప్ చేసిన తర్వాత 2, 3 టీ స్పూన్ల దాకా నెయ్యిని గానీ, నూనెని గానీ స్ప్రెడ్ చేయండి. మళ్ళీ తిరిగి మూత పెట్టి లో ఫ్లేమ్‌లోనే 5 నిమిషాల పాటు కుక్ చేస్తే చక్కగా రెండు వైపులా కూడా లైట్‌గా గోల్డెన్ షేడ్ వచ్చేసి క్రిస్పీగా దెబ్బ రొట్టె రెడీ అయిపోతుంది. సో 5 నిమిషాల తర్వాత ఈ దెబ్బ రొట్టెని బయటికి తీసేసి ఇంకొక దెబ్బ రొట్టె వేసుకోవచ్చు. నేను తీసుకున్న క్వాంటిటీకి ఈ సైజులో 2 దిబ్బ రొట్టెలు వచ్చాయండి. హ్యాపీగా 6 మెంబర్స్ దాకా కడుపు నిండా తినేసేయచ్చు. ఈ దిబ్బ రొట్టె చేసుకోవడానికి ఎక్కువ శ్రమ పడాల్సిన అవసరం లేదండి. స్టవ్ మీద పెట్టేసి మన పని మనం చేసుకోవచ్చు. సో శ్రమ లేకుండా ఈజీగా అయిపోయే బ్రేక్ఫాస్ట్ రెసిపీ అండి. అండ్ అంతకు మించి ఎంతో బలమైన ఆహారం కాబట్టి ఎవరైనా ట్రై చేయొచ్చు. మరి ఈ దిబ్బ రొట్టె తేనె పానకాన్ని మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేయండి. ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో నాతో షేర్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ, సింపుల్, క్విక్ రెసిపీస్ కోసం అమ్మ చేతి వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.